మార్కెట్ తరలింపుపై అపోహలు వద్దు. వ్యాపారులకు మంచి చేయాలనే ఆలోచనతో ఉన్నాం. జాబితా సిద్ధమైన తర్వాత ముందడుగు. నిర్మాణానికి నిధులు సమకూర్చి తరలిస్తాం. ఎమ్మెల్యే గొండు శంకర్. తన మాటే శిలాశాసనమని, పెద్ద మార్కెట్లో వ్యాపారుల జాబితా తయారైతే ప్రణాళిక ప్రకారం నిర్మాణం చేయడానికి ముందుకు వెళతామని ఎమ్మెల్యే గొండు శంకర్ స్పష్టం చేశారు. పెద్ద మార్కెట్ పునర్నిర్మాణ పనుల కోసం ఈ నెల 15లోగా ఖాళీ చేయించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల మార్కెట్లో పర్యటించిన సందర్భంగా అధికారులకు ఆదేశించడంపై వ్యాపారులంతా బుధవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ, జాబితా తయారైన తర్వాత అందులో ఉన్న వ్యాపారులందరికీ స్థలాలు కేటాయింపుపై జిల్లా కలెక్టర్ నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాతనే మార్కెట్ను తరలిస్తామన్నారు. మార్కెట్ తరలించేలోగా 3 రకాల ప్లాన్లు తయారు చేయిస్తున్నామన్నారు. వీటిని మార్కెట్ వ్యాపారుల ముందు పెట్టి అందులో ఒక్క ప్లాన్కు అందరి సూచన మేరకు ఎంపిక చేస్తామన్నారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా ఒక మోడల్ మార్కెట్కు రూపకల్పన చేస్తామన్నారు. త్వరలో కూర్చొని వాళ్ళ దగ్గర డిపాజిట్లు తీసుకొని ఏదో విధంగా చేసి కడుదామన్నారు. ఒకవేళ జరగకపోతే వాళ్ళందరికి కూడా మళ్ళీ ఖాళీ స్థలంలో దూరంగా వరుస పెట్టించేస్తాను. అది కూడా ఉన్నాం చెప్తాను, అర్థమైందా? తర్వాత లోపల షాపులో అవని ఎవరవని తోపుడు బొల్లోల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం అన్నారు. అయినప్పటికి కూడా వాళ్ళ పొట్ట కూడా కొట్టకూడదు, దీనికి ప్రత్యామ్నాయం ఆలోచిద్దామనే ఉద్దేశంతో వాటి మీద కూడా చర్యలు తీసుకోకుండా అలాగ ఆపాం. అయితే ఇప్పుడు 2 మంత్రులు, ఒక రాష్ట్ర మంత్రి, ఒక కేంద్ర మంత్రి, ఒక కలెక్టర్, వాళ్ళందరి సమక్షంలో విజిట్ జరిగినప్పుడు నేను ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది, నా ప్రజలకు అభివృద్ధి జరుగుతుంది, నా వర్తకులకు అభివృద్ధి జరుగుతున్నప్పుడు నేను యాక్సెప్ట్ చేయాలా లేదా? అలాగని నేను ఈయన నాకు మొన్న ఫోన్ చేశాడు, కమిషనర్ వెళ్ళాడని. వెంటనే కమిషనర్ ఫోన్ కొట్టాను. ఆలు లేదు, సూలు లేదు, మీరెందుకు అవన్నీ తీస్తారేంటి? ఎటకారమా, రెచ్చగొట్టడమా, ఇవంతా మాకు బ్యాడ్ చేయడానికి అని చెప్పాను. వెంటనే ఆపించారు. ఇప్పుడు మీకు అందరికీ మాట ఇస్తున్నాను, మీరు అందరూ కూర్చోండి, మీరు మాట్లాడుకోండి. ముందు నాకు కావాల్సింది లిస్టు. ముందు నాకు లిస్ట్ ఫైనలైజ్ అవ్వాలా. అది అయితేనే ముందుకు అడిగేస్తాను, లేకపోతే ఏను ఉంది నాకేం బాధ. తర్వాత నాకుంది, నాకు షాప్ ఉంది, ఈ పైరవీలు, డబ్బులు, కమిషన్లు, డబ్బులు ఇచ్చినోడికే షాపులు, అలాంటి పప్పులు కుదరవు. ఇక్కడ మావి కుదరవు, ఎటువంటి కిరికిర్లు కుదరవు. ఎవడెన్ని రాసుకున్నా నాకు పర్వాలేదు. నేను రాజకీయాల్లో డబ్బు సంపాదించడానికి రాలేదు, పవర్ ఎంజాయ్ చేయడానికి రాలేదు. పొద్దున్నే 7:30 నుండి రాత్రి 12:30 దాకా గొడ్డులా కష్టపడుతున్నా. మీ అందరికీ తెలుసు. నేనేమి విలాసాలకు పోయి ఎక్కడెక్కడికో తిరుక్కోవట్లేదు. నేను పక్కా లోకల్గా ఉంటున్నా. నేను లోకల్ ఎమ్మెల్యేని, లోకల్ పర్సన్ని నాకు గెలిపించండి అన్నాను. వాజే లోకల్ పర్సన్గా మీరు అందరూ నాకు గౌరవించి గెలిపించారు. నిత్యం ఈవేళ పొద్దున్నే 6:30కు లేచాను, అరగంట లేట్ అయిపోయింది. దడ స్నానం చేశాను. 7 గంటలకు బయలుదేరి ఇక్కడికి 7:40 వచ్చాను. కొద్దిగా పెరుగన్నం తినేసి 40 నిమిషాలకు వచ్చిన తర్వాత 8:20 దాకా ఇక్కడే ఉన్నాను. 8:25 బయలుదేరి అమరవల్లి అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఓపెనింగ్కి వెళ్ళాను. అక్కడ నుండి ఆటకేశ్వర స్వామి, కొండమ్మ తల్లి ఇది ఉంటే ఆతరు ఉంటే అక్కడికి వెళ్ళి కళ్యాణం, మా మిస్సెస్కి అక్కడ కూర్చుని పెట్టి కళ్యాణం చేస్తాను మొక్కుకున్నాం. అయినా గ్రీవెన్స్ ఉందని మా మిస్సెస్ కూర్చుని పెట్టి వచ్చాను. మళ్ళీ 12 గంటలకి హోమ్ మినిస్టర్ అనిత మేడం వస్తారు క్యాన్సర్ పేషెంట్ చూడడానికి. మళ్ళీ నేను కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళాలి. మధ్యలో గ్యాప్ ఉంచుతాను, మళ్ళీ వస్తాను. నేను ఎటు వెళ్ళిపోలేదు, నేనేం చేయలేదు. ఎవడిష్టం వచ్చినట్టు రాసుకోమానండి, ఎవడేం చేస్తాడు చేసుకోమానండి. నేనేం భూములు ఆక్రమించలేదు, నేను సెటిల్మెంట్లు చేయట్లేదు, నేను ఎవరికి బ్లాక్మెయిల్ చేయట్లేదు. నేను వచ్చిన తర్వాత ఎంతోమంది ఇల్లు కట్టుకున్న వాళ్ళకి 35,000 దొబ్బడానికి చూస్తే ఆపాను. ఎంతోమందికి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి నేను ఏం చేశానో వాళ్ళ మనసులకు తెలుసు. ఎంతోమందికి రోడ్లు వేసాం. పూడికి తీయలేని దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్న నియోజకవర్గం ఇది. ఇప్పుడు కళ్ళు నేర్చారు, మొద్దు నిద్రపోయి వైసీపీ వాళ్ళు ఏదో ఇప్పుడే మొదలెట్టారు. అయినా డోంట్ కేర్, మనకేం పర్వాలేదు. మీరు తప్పుడు వార్తల్ని కొంతమంది వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి కొంతమంది ఎవరో
ఒకటి రెండు అరాకొర రూపాయి ఛానల్ వాళ్ళు రూపాయి పేపర్ వాళ్ళు వచ్చి ఏదో మిమ్మల్ని ఇచ్చేస్తారు. సో అలాంటి వాళ్ళతో మీరు నమ్మొద్దు. ప్రత్యక్షంగా నాకు వచ్చి అడిగారు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే కరెక్ట్. నేను మీకు ఇప్పుడు చెప్తాను, ఇది శిలాశాసనం రాసుకోండి. మీ లిస్టు తయారైతే కానీ ముందుకెళ్ళాం. లిస్టు తయారైన తర్వాత ఇంతమందికి ప్లేస్ అకామిడేట్ చేయాలని ప్లేస్ చూస్తాం. ఆ ప్లేస్తో నాకు స్పష్టమైనటువంటి కలెక్టర్ గారి దగ్గర నుండి హామీ వస్తే కానీ మీకు షిఫ్ట్ చేయమని కోరం. ఇవన్నీ జరిగే లోపల మేము ఒక కొత్త ప్లాన్ గీస్తున్నాం దీనికి. ఆ ప్లాన్ కూడా మీ ముందు పెడతాం. రేపు కట్టబోయే ఇది ఎలాగుందని పైన కడతాం. పైన ఒక్క షాప్ కూడా కట్టాం. ఎందుకంటే పైన కట్టినా అవి గోడౌన్స్కో లేకపోతే ఏ డేటా సెంటర్కో లేకపోతే ఫంక్షన్ హాల్కో మీటింగ్ హాల్కో బ్యాంకులకో అలాగ ఇచ్చుకుంటాం. షాపులు అనేవన్నీ కింద అకామిడేట్ చేస్తాం. ఎన్ని చేయగలిగితే అన్ని చేస్తాం. దానికి పార్కింగ్ అవసరమైతే సెల్లార్ పెడతాం. రకరకాల ఆలోచనలు ఉన్నాయి. ఇది వెరీ ప్రిలిమినరీ వెరీ ప్రిలిమినరీ. పుట్టుకొట్టిన అపోహలు మీరు నమ్మొద్దు. మీ అందరి ఆమోదంతోనే ఇక్కడ నుండి షిఫ్ట్ అవుద్ది. 15వ తారీఖు అంటే 15వ తారీఖు శిలాశాసనం కాదు. మంత్రి గారు ఒక టార్గెట్ ఇచ్చారు. అలాంటి 15వ తారీఖు మళ్ళీ 15వ తారీఖుకి వెళ్తాం అవసరమైతే. ఇదేం పేక మీద ఉరుకోదు కదా. వీలైనంత తొందరగా ఖాళీ చేసి ఇస్తే, వీలైనంత తొందరగా డిస్మెంట్లింగ్ చేస్తే, వీలైనంత తొందరగా మనకు ఒక ఆనవాయితీ అయిపోయింది. మళ్ళీ మేము కొబ్బరికాయ కొడితే మళ్ళీ మేమే ప్రారంభించాలా. మీకు అర్థమైందా? మేము కొబ్బరికాయ కొడితే మేమే ప్రారంభించాలా.